కాంగ్రెస్ అగ్రనేత వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్లో మార్పులు చేయడంతో పోలీసులు యాత్రా నిర్వాహకుడు కేబీ బైజూపై కేసు నమోదు చేశారు. ఇందుకు నిరసనగా టీ కాంగ్రెస్ తెలంగాణలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. అని అస్సాంకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గుండాలు రౌడీజంతో మరి వారు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులపై వారితో పాటు అనేక మంది సీనియర్ నాయకులు ఆ యాత్రలో పాల్గొంటున్న వారిపై ఈరోజు వారి వాహనాలను, అదేవిధంగా అక్కడ బీజేపీకి సంబంధించిన దుండుగలు అడ్డుకొని ఆందోళన పడే విధంగా చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. ఈరోజు దేశ స్థాయిలో రేపు రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈరోజు భద్రతా విషయంలో కూడా ఆ రాష్ట్రాలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీ గారు తన జీవితాన్నంతా కూడా ప్రజలకి అర్పిస్తానని ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తూ ఉంటే, దమ్ము లేక, ధైర్యం లేక, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపై దాడి జరపడం